ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గడెం నగేష్ గారు మరియు బీజేపీ రాష్ట్ర విజయించున్నారు. వారికి మా హృదయపూర్వక ఆహ్వానం. ప్లీజ్ పటేల్ గారు వేరైనప్పటికీ గౌరవ శాసనసభ్యులు మేము చేస్తున్న శ్రమను వేదిక మీద ఉన్న చైర్మన్ ఎంపీటీసీ అలాగే పంపించండి సార్. డాక్టర్స్ కి రూమ్ కౌంటర్ నెంబర్ 4 కి కొన్ని లెటర్ ప్యాడ్స్ పంపించండి సార్. కౌంటర్ నెంబర్ 4 కి శ్రీకర్ జన్నారం మండలంలో మిడిల్ లైఫ్ బార్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అలాగే దానికి సపోర్ట్గా మన రాఘవేంద్ర ట్రస్ట్, రాఘవేంద్ర విద్యా సంస్థలు దానికి భాగస్వామిగా ఈరోజు మనం జన్నారం మండలంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి 1500 నుంచి 2000 మందికి డాక్టర్స్ బృందంసే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకు ఉచితంగా మందులు, ఉచితంగా ట్రాన్స్పోర్టు, అలాగే ఉచితంగా భోజనం సౌకర్యం కల్పించి వారందరికీ చూపెట్టాలి, వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము మిడిల్ లైఫ్ బార్ హాస్పిటల్కు కాంటాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు తక్షణమే స్పందించి మెడిసిన్ కానీ డాక్టర్స్ బృందం కానీ మేము ప్రొవైడ్ చేస్తాం, మిగతా అకామిడేషన్స్ అవన్నీ మీరు చేయండి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దానివల్ల మేము కాంబినేషన్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంపీ నగేష్ గారు, అలాగే లక్షపేట జడ్జి గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు రత్న బొజ్జి పటేల్ గారు రావడం మాకెంతో ఆనందకరం అనిపించింది. అలాగే వివిధ ప్రాంతాలు లోతోరే, దొంగపల్లి, అల్లినగర్, మల్యాల్, హాస్టల్ తండా, బంగారు తండా, కొత్తపేట్, రూప్నాయక్ తండా, ఏదైతే మనకు తండాలు బ్యాక్వర్డ్ ఏరియాలు ఉన్నాయో అవిటిని తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంగా వాళ్ళకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ కల్పించి మనం ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదే మనం డబ్బున్న వాళ్ళమైతే ఏ హాస్పిటల్కి ఎక్కడ పోయినా చూపెట్టుకుంటాం, అదే వాళ్ళకు సేవ చేస్తే మనకు ఎంతో కొంత దేవుడు మనకు మేలు చేస్తాడనే ఉద్దేశంగా ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు అన్ని విధాలుగా గౌరవ మధుసూదన్ కూడా మాకు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ మాకు సహకరించిన ప్రతి వాలంటీర్స్ కానీ, మన స్కూల్కి సంబంధించిన టీచర్స్ కానీ, కాలేజీలో పనిచేస్తున్న టీచర్స్ కానీ వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత.